కొరింథీయులకు రాసినటువంటి మరి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఒకసారి మనం చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్నైనా సరే అవి యేసుక్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నాయి. అంటే దేవుడు వాగ్దానాలు మనకి ఎన్నిచ్చినా కూడా అవన్నీ కూడా మన జీవితంలో నెరవేరుస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. దేవునికి మహిమ కలుగును గాక. అయితే బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు. ఈ భక్తులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించినప్పుడు మొదట పరిశోధన చేశాడు, పరీక్ష చేశాడు. అలాగే దైవజనుడు అయినటువంటి యోనా కూడా ఆయన్ని గొప్ప భక్తునిగా గొప్ప నాయకునిగా చేసి ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నప్పుడు మొట్టమొదట దేవుడు చేసినటువంటి పని ఏంటంటే యోనాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే, నినివే పట్టణస్థుల యొక్క దోషము అధికమైపోయింది, నీవు వెళ్ళి వారందరూ కూడా పాపములో నశించి చావబోతున్నారు, దానికి దుర్గతి కలగబోతున్నది, నువ్వు వెళ్ళి ప్రకటించు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ మాట యోనాతో దేవుడు చెప్పినప్పుడు యోనా ఏమన్నాడంటే దేవుని మాటకు సమ్మతించినట్టుగానే మాట్లాడాడు. హల్లెలూయా. సమ్మతించినట్టుగానే మాట్లాడి తన హృదయంలో ఏదైతే నిర్ణయం చేసుకున్నాడో ఆ దాని ప్రకారంగా దేవుని మాటను పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాడంటే ఆయన ఏదైతే ముందుగా అనుకున్నాడో ఆ దారిలో ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ యోనా దేవుని ఎదుట నటనము చేసేవాడుగా కనపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని సన్నిధానములోకి మనం వచ్చినప్పుడట మన ప్రవర్తన ఎలా ఉందో మనం చూసుకోవాలట, పరీక్షించుకోవాలట, పరిశోధన చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన మాట కానీ సేవకుడు చెప్పిన మాట కానీ విన్నట్టుగా నటనం చేస్తూ ఉంటారు, నటిస్తారు. సేవకుడైనా దేవుడైనా ఏమనుకుంటాడంటే మన మాట వింటారు కదా, విని వారు బాగుండాలి అని మనం చెప్పినప్పుడు వారు వింటారు కదా, వారు బాగుంటారు కదా అని సేవకుడు నమ్ముతాడు, దేవుడు కూడా నమ్ముతాడు మనల్ని. హల్లెలూయా. అయితే ఈయన మరి దేవుని మాట చొప్పున నడుచుకుంటానని చెప్పి తన యొక్క నటనా జీవితాన్ని ప్రదర్శించాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఏదైతే అనుకున్నాడో ఆ దారిలోనే వెళ్ళాడు. వెళ్ళడం వల్ల ఏమైందంటే చిక్కుల్లో పడిపోయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనముగా దేవుని మాటను కానీ సేవకుల మాటను కానీ త్రోసివేసినప్పుడు మనం అనుకున్న దారిలో మనం వెళ్ళినప్పుడు మనం చిక్కుల్లో పడతాం. ఆ చిక్కుల్లో పడిన తర్వాత కానీ మనకు అర్థం కాదు మనం చిక్కుల్లో పడిపోయామని. అందుకే దేవుని సేవకుడు చెప్పినా దేవుడు చెప్పినా ఎందుకు చెప్తున్నాడు? మన మంచికి చెప్తున్నాడా, మనం బాగుపడాలని చెప్తున్నాడా, లేక మనం చెడిపోవాలని చెప్తున్నాడా, లేక మనం బాగుపడి దీవించబడి గొప్పవాళ్ళం కావాలనే ఆలోచనతో చెప్తున్నాడా? ఒకవేళ సేవకుడే గనక తన స్వార్థముతో ఒకవేళ చెప్పేది ఉంటే నీకు మంచి చెప్పాడు ఆయన, నీకు చెడే చెప్తాడు, నీకు మంచి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఈయన ఏం చేస్తాడంటే నటనా భక్తి చేస్తున్నాడు. ఈ నటనా భక్తి ఏమైందంటే తనను ప్రమాదంలో పడేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ప్రమాదంలో పడిపోయిన తర్వాత అప్పుడు గాని దేవుడు గుర్తు రాలే. ఈయనకి ప్రమాదంలో పడిపోయిన తర్వాత గాని దేవుడు గుర్తుకు రాలే. నేను ఇప్పుడు ప్రమాదంలో ఉన్నా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం నటనా భక్తిని మాత్రం మనం చేయడానికి ఏమాత్రం కూడా లేదు. నటించే భక్తి వల్ల మనం చిక్కుల్లో పడతాం, ప్రమాదములో పడతాం, ఇబ్బందుల్లో పడతాం. అందుకే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయములో మరి 32వ వచనంలో మరి రాసినటువంటి వాక్యాన్ని మనం చూద్దాం. దేవుడు నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం రాయబడ్డది. మరి విన్నట్టుగా నటనం చేస్తారంట. వారు నీవారైనట్టుగా వచ్చి చూడండి. తర్వాత 33వ వచనం కూడా చూడండి. అయినను ఆ మాట నెరవేరును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి ఇక్కడ ఎట్లా వస్తారట అంటే సేవకుని మాట కానీ దేవుని మాట కానీ విన్నట్టుగానే వస్తారంట. వచ్చిన తర్వాత వారి యొక్క నటనా జీవితాన్ని వారు ప్రదర్శిస్తారు. అందుకే మనం చిక్కులో పడతాం. అన్ని విషయాల్లో దేవుడేమో మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క నటనా భక్తి వల్ల ఆ ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం. మా ఈ నటనా భక్తి వల్ల మనం చిక్కుల్లో పడుతున్నాం, ప్రమాదంలో పడుతున్నాం.
ఈ రోజుల్లో చాలా మంది అంటారు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం నటించే వాళ్ళగా ఉన్నాం కాబట్టి, మనం నటనా భక్తి చేస్తున్నాం కాబట్టి, మరి దేవుని ఎదుట మనం భక్తిహీనులుగా మనం కనబడుతున్నాం కాబట్టి మనం చిక్కుల్లో ప్రమాదాల్లో మనం పడిపోయినటువంటి వారుగా మనం ఉంటున్నాం. అయితే మరి క్రైస్తవులకే ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయంటే ఇదే మన జీవితంలో మనం అనుసరించే విధానం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అన్ని విషయాల్లో కూడా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాలంటే మనము దేవుని చిత్తానికి తలవంచాలి, దేవుని ఉద్దేశాలకు మనం లోబడాల్సినటువంటి వారంగా ఉన్నాం.